నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కొండ అవుట్, రాములమ్మ ఇన్, క్యాబినెట్లో కీలక మార్పులు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, కొండా సురేఖ దేవాదాయ అటవీ శాఖ మంత్రికి క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలకబోతున్నారు అని చెప్పేసి. ఎస్, అవును. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ పొలిటికల్ వర్గాల నుంచి బాగా గట్టిగా వినిపిస్తున్న మాట ఏంటంటే, కొండా సురేఖకి మంత్రి పదవి కట్ అయిపోతుంది, ఇప్పటికి ఆల్రెడీ పవర్స్ కట్ అయిపోయినాయి అని చెప్పేసి మనం వింటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏదో కొండా సురేఖ మీద కక్షగట్టి ఆవిడ్ని మంత్రి పదవి నుంచి తీసివేయటం లేదు. ఆవిడ వ్యవహార శైలి పార్టీకి భిన్నంగా ఉంది. పార్టీ లైన్ దాటి ఆవిడ ప్రవర్తించారు అన్నట్టుగా కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఆవిడికి లేఖ రాసింది. మీ అమ్మాయి తెలంగాణ ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యల పట్ల మీ వివరణ ఇవ్వండి అని అంటే ఆవిడ చాలా నాజూగ్గా తప్పించుకున్నారు. అది మా అమ్మాయి చేసిన వ్యాఖ్యలు, ఆ అమ్మాయి వ్యక్తిగత వ్యాఖ్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అంది. అయితే ఆవిడేమైనా పార్టీకి అనుకూలంగా ఉన్నారా, సానుకూలంగా ప్రవర్తిస్తున్నారంటే అది కూడా లేదు. ఏ కారణం లేకుండా కొండా సురేఖ మొన్న ఈ మధ్య నిర్వహించిన కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టేశారు. నిజానికి మంత్రులు డుమ్మా కొట్టడం కేబినెట్ సమావేశానికి అనేది సర్వసాధారణంగా జరిగే అంశం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేబినెట్ సమావేశానికి వస్తారు. అది కీలకమైన సమావేశం, రాష్ట్రానికి సంబంధించిన, రాష్ట్ర ప్రజలకి సంబంధించిన సమావేశం. మరి అలాంటిది మంత్రి అయ్యుండి కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారు అని అంటే దానికి పెద్ద కారణం ఉండాలి ఖచ్చితంగా. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి రాలేకపోయారు. ఎందుకని అంటే ఆయన ఈ మధ్య సర్జరీ చేయించుకున్నారు. కాబట్టి మొన్న నిర్వహించిన కేబినెట్ సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. కానీ కొండా సురేఖకి ఏ ప్రాబ్లం లేదు కదా, హెల్త్ ఇష్యూస్ లేవు, ఆవిడ బాగానే ఉన్నారు, హెల్తీగానే ఉన్నారు. కానీ గైర్హాజరయ్యారు ఎందుకనేది మాత్రం చెప్పలేదు. అయితే ఇక్కడ తాజాగా కొండా సురేఖ అలా కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టిన కొన్నాళ్లకే కొండా సుస్మిత పటేల్, అంటే కొండా సురేఖ కుమార్తె, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కళ్ళు నెత్తికెక్కాయా? మా నాన్నకి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఎవరెవరో డైపర్లు వేసుకునే నాయకులను తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానంటున్నారు. మీ ఇష్టానికి ఎవరు పడితే వాళ్ళని దించుతారా పోటీకి, ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇస్తారా అని అన్నట్టుగా ఆవిడ ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇవన్నీ కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడటమే. అయితే కొండా సురేఖకి ఆమె చేసిన వ్యాఖ్యలతోటి సంబంధం లేదా అనంటే నిజానికి నైతికంగా చూస్తే సంబంధం ఉంది, కానీ టెక్నికల్గా చూస్తే మాత్రం సంబంధం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించారు, ఇంకో ఇంటికి ఆ అమ్మాయి వెళ్ళింది, ఆ అమ్మాయి ఇప్పుడు వేరే ఇంటికి కోడలు. మరి టెక్నికల్గా ఆ అమ్మాయి చేసిన వ్యాఖ్యలకి నాకు సంబంధం లేదని కొండా సురేఖ తప్పించుకోవచ్చు, కానీ నైతికంగా చూస్తే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. వాళ్ళ పొలిటికల్ వారసురాలు కొండా సుస్మితనే. కొండా సురేఖ, కొండా మురళి పొలిటికల్ వారసురాలు ఎవరు? సుస్మితనే కదా. మరి నైతికంగా బాధ్యత ఉంటుంది కదా. కానీ కొండా సురేఖ మాత్రం చాలా నాజుగ్గా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే క్రమశిక్షణ కమిటీ కావచ్చు, కొండా సురేఖ వ్యవహార శైలిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా కొండా సురేఖని క్యాబినెట్లోంచి తప్పించి తీరాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో కొండా సురేఖతో పాటుగా ఇంకా కొంతమంది కూడా క్యాబినెట్లోంచి తప్పించి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించే అవకాశం కూడా ఉందంటున్నారు. కొత్త వాళ్ళకు కూడా అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. కాబట్టి మార్పులు చేర్పులు క్యాబినెట్లో వస్తాయి. అలాగే 1-2 పోర్ట్ఫోలియోస్ని కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కొండా సురేఖ ఖాళీ చేసే ఆ ప్లేస్లోకి ఎవరు రాబోతున్నారు అనేదే మెయిన్ చర్చ జరుగుతుంది. ఒకటి మహిళా కోటాలో, అలాగే హైదరాబాద్ టౌన్ నుంచి, హైదరాబాద్ సిటీ నుంచి ఇంతవరకు ఎవరు కూడా క్యాబినెట్లో లేరు. కాబట్టి ఇక్కడ ఇద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఒకటి సినిమా నటి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతి పేరు, అలాగే గద్వాల విజయలక్ష్మి పేరు. వీళ్ళిద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. గద్వాల విజయలక్ష్మి గతంలో ఆవిడకున్న ప్లస్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, ఆవిడ ఒక సీనియర్ పొలిటీషియన్ కుమార్తె, మళ్ళీ పైగా ఆవిడ గతంలో మేయర్గా పనిచేసి ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. కాబట్టి ఆవిడకి ఛాన్స్ ఉంది. అంటే ఆవిడ ఎమ్మెల్యే కూడా కాదు కదా, కనీసం ఎమ్మెల్సీ కూడా కాదు కదా. ఆవిడని ఎలా తీసుకుంటారు క్యాబినెట్లో కంటే తీసుకోవచ్చు. ఒక నెల తర్వాత ఆవిడకి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా ఆ తర్వాత మంత్రిగా కంటిన్యూ చేసుకోవచ్చు. లేదా ఎక్కడైనా పోటీ చేయించి ఎవరైనా విత్డ్రా చేస్తే, అంటే ఎమ్మెల్యే పదవికి ఎవరైనా రాజీనామా చేస్తే అక్కడ పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపించుకొని క్యాబినెట్లో కూడా తీసుకోవచ్చు. ఇక విజయశాంతి అంటారా, ఆవిడ మంచి ఫామ్లో ఉన్న నాయకురాలు, ఎప్పుడు కూడా ఫైర్ బ్రాండ్ లాగా, అంటే చెప్పదలుచుకున్న మాట ఏదో సూటిగా సుత్తి లేకుండా ఘంటాపథంగా చెప్పేయగలరు. అలా ఎలా అంటే మనం గతంలో చూస్తే కనుక కేసీఆర్ని ఎదిరించిన మహిళా నేతగా ఆవిడికి గుర్తింపు కూడా ఉంది.
బీఆర్ఎస్తో గట్టి ఫైట్ చేశారు. సో కాబట్టి ఖచ్చితంగా ఆవిడికి తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మంత్రి అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని గట్టిగా మాట్లాడి నోరు మూపించగల సత్తా విజయశాంతి దగ్గర ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు. పైగా ఇవన్నీ కాకుండా విజయశాంతికి ఉన్న అదనపు బలం ఏంటి అని అంటే ఢిల్లీలో అధిష్టానం దగ్గర ఆవిడికి మంచి పలుకుబడింది. సో కాబట్టి ఇప్పటికే ఆవిడ సరైన పావులు కదుపుతున్నారు. ఢిల్లీ అధిష్టానంతో ఎవరితో చెప్పిస్తే ఆవిడికి మంత్రి పదవి వస్తుందో వాళ్ళతో చెప్పిస్తున్నారు. ఖర్గేతో మాట్లాడిస్తున్నారు, అలాగే సోనియా గాంధీతో మాట్లాడిస్తున్నారు, రాహుల్ గాంధీతో కూడా మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి తెలంగాణలో టాక్ నడుస్తుంది. ఇవాళ అంటే ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఆవిడ భేటీ అయ్యారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలీదు. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి విజయశాంతి కలుస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈవెన్ కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ కాబట్టి అసలు ముందు మీరు వెళ్ళి అధిష్టానంతో లాబింగ్ చేయండి, అక్కడ గనక మీరు కరెక్ట్గా లాబింగ్ చేయగలిగితే మంత్రి పదవి మీదే అని చెప్పి విజయశాంతికి రేవంత్ రెడ్డే డైరెక్షన్ ఇచ్చినట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా క్యాబినెట్లో విజయశాంతి లాంటి ఒక పవర్ఫుల్ వాయిస్ ఉన్న లీడర్ కనుక ఉంటే రేవంత్ రెడ్డికి కూడా అది అసెట్గానే మారుతుంది. అటు కేటీఆర్ కావచ్చు లేదా హరీష్ రావు కావచ్చు, ఇలాంటి వాళ్లతోటి నిలబడి సత్తా ఉన్న నాయకురాలు, పోరాడగలిగే నాయకురాలు ఎవరు అని అంటే కంపేర్ విత్ విజయలక్ష్మి, గద్వాల విజయలక్ష్మి, విజయశాంతికి ఎక్కువ మంది ఓటు వేస్తున్నారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అటు విజయశాంతి వైపే మొగ్గు చూపుతున్నారన్న టాక్ ఉంది, కానీ అందులో ఎంత యథార్థం ఉన్నది అనేది తెలియదు. ఇక బీర్లా ఐలయ్య కూడా ఈ మంత్రి పదవి కోసం ఇప్పుడు బాగా ట్రై చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక మహిళ నుంచి ఖాళీ అయిన స్థానాన్ని మరో మహిళతో భర్తీ చేస్తారు తప్ప ఇంకొక మేల్ ఎమ్మెల్యేకి ఆ మంత్రి పదవిని ఇచ్చే అవకాశం లేదని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి అధిష్టానం ఒకవేళ బీర్లా ఐలయ్యకి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో కాబట్టి ఎవరికి ఇస్తారా ఏంటా అనేది మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పడం సాధ్యం కాదు, కానీ ఎక్కువ శాతం మాత్రం రావులమ్మకి అవకాశం దక్కుతుంది అని కూడా చాలామంది చెప్తున్నారు తెలంగాణలో. సో మరి మీరేమనుకుంటున్నారు? కొండా సురేఖని తప్పించడం అయితే పక్కా అని అర్థమైపోతున్న ఈ క్షణంలో మరి ఎవరిని ఆ పదవిలోకి తీసుకుంటారు? మంత్రి పదవి ఎవరిని వరించబోతోంది? గద్వాల విజయలక్ష్మినా, లేకపోతే రాములమ్మ అలియాజ్ విజయశాంతినా, లేకపోతే బీర్లా ఐలయ్యనా? ఎవరిని వరించబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.